గ్రేప్ జ్యూస్ రెడీ చేస్తున్నానండి. గ్రేప్లండి శుభ్రంగా వలుచుకొని నీటిలో వేసుకోవాలి. మనం ఈ కాయ ఒకటి తినాలంటే చాలా ఇష్టం ఉండదండి. పులుపు కదా, పిల్లలకి ఇష్టం ఉండదు, పెద్దవాళ్ళకి ఇష్టం ఉండదు. మనం ఇలా జ్యూస్ చేసేసుకున్నాం అనుకోండి, ఈ పులుపు జ్యూస్ కూడా పుల్లగానే ఉంటుంది, కానీ హెల్త్కి మంచిది. ఎలాగోలాగా తాగేస్తాము జ్యూస్ చేసుకుంటే. అంత ఇబ్బంది పడి తాగేది ఎందుకు, మానేయచ్చు కదా అనుకుంటారు, కానీ మానేస్తే దీనిలో చాలా హెల్దీ గుణం ఉందండి. చాలా టేస్ట్ లేకపోయినా హెల్దీ బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. అందుకని వారంలో 2-3 సార్లు చేసుకుని తాగితే మంచిదండి. రెండు మూడు సార్లు బాగా కడగాలండి. మళ్ళీ ట్యాప్ వాటర్లో ఇంకో 2 సార్లు కడుగుతాను. మీకు చూపించింది అయితే ఇప్పుడే ఇదే చూపిస్తాను. పెట్టుకున్నాయన్నీ వాటర్ లేకుండా ఒక జాలీలో ఉంపేయాలండి. మనం ట్యాప్ వాటర్తో కడుగుతాం కాబట్టి ట్యాప్ వాటర్ మంచిది కదంతా. ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. గ్రేపులన్నీ వేసేయాలి. మూత పెట్టి మిక్స్ చేసుకోవాలండి. జ్యూస్ రెడీ అయిపోయిందండి. చాలా చిక్కగా ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక జాలి గిన్నె పెట్టుకోవాలి. కొద్దిగా వడకెట్టాలండి. జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఒక గ్లాస్ తీసుకోవాలి. మనకు కావలసినంత తీసుకుని తాగొచ్చు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ జ్యూస్ అండి. ఇది జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ పిప్పు ఉంటే మొక్కలకి వేసేయండి, పడేయద్దు. చాలా బాగుందండి.